మాది ఒక మారుమూల గ్రామం. రాత్రి 8 గంటలైతే చాలు రోడ్డు మీద ఒక చీమ కూడా కనిపించదు. మా ఊరికి కరెంటు సౌకర్యం కూడా లేదు. రాత్రి 8 అయితే చాలు ఆ ఊరంతా కటిక చీకటిలో ఉండిపోతుంది. మా ఊరిలోని జనం ఉదయాన్నే నిద్రలేచి బండల గనులకు వెళ్ళిపోతారు. బండల గనులు దూరంగా ఉండడంతో అందరూ తొందరగా ట్రాక్టర్లో వెళ్ళిపోతారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తారు. కానీ బండల గనిలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలీదు. బండల గనిలో పనిచేసేటప్పుడు బండలు విరిగి ఒక్కొక్కసారి అక్కడ పనిచేసే వాళ్ళ మీద పడి ఏదో ఒక గాయం చేసుకుని వచ్చేవాళ్ళు. ఒకరు చిన్న గాయంతో బయటపడితే మరొకరు పెద్ద గాయాలతో ఆస్పత్రి పాలయ్యేవాళ్ళు. గ్యారంటీ లేని బతుకులు వాళ్ళవి. కత్తిమీద సాములాంటివి. అలాంటి పరిస్థితులలోనూ నలుగురు, ఐదుగురు కలిసి రాత్రి ట్రాక్టర్ వేసుకుని బండల గనిలోకి వెళ్ళి లోడు ఎత్తేవాళ్ళు. ఒకసారి రాత్రి కొంతమంది ట్రాక్టర్ వేసుకుని బండల గనిలోకి వెళ్ళి ట్రాక్టర్కి ఉన్న లైట్ వేసుకుని లోడెత్తి ఊరిలోకి తిరిగి వచ్చారు. లోడెత్తిన వాళ్ళు ఊర్లో దిగిపోయారు. ఇంకా ట్రాక్టర్ డ్రైవర్ బండల లోడ్లో ఉన్న ట్రాక్టర్ని వేసుకుని వేరే ఊరిలో ఉన్న బండల ఫ్యాక్టరీ దగ్గరకు అన్లోడ్ చేయడానికి వెళ్తున్నాడు. కటిక చీకటి. ఊరిని దాటి వెళ్తున్నాడు. చుట్టూ ఎవరూ లేరు. భయంగా ఉంది ట్రాక్టర్ డ్రైవర్కి. అయినా ట్రాక్టర్లో పాటలు సౌండ్ ఎక్కువ పెట్టుకుని వెళ్తున్నాడు. చుట్టూ నిర్మానుష్యమైన ప్రదేశం. ఉన్నట్టుండి ట్రాక్టర్లోని పాటలు ఆగిపోయాయి. కొంత దూరం నుండి నక్కలు మొరుగుతున్న శబ్దం వినబడింది. డ్రైవర్కి రాను రాను భయం వేస్తుంది. ఎందుకంటే అతను పొలిమేర దగ్గరకు వెళ్తున్నాడు. అప్పటికే పొలిమేర దగ్గర చాలామంది చనిపోతున్నారని ఆ ఊరిలోని ప్రజలు ఒక్కొక్కరు ఆ పొలిమేర గురించి కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అది తెలుసుకుని డ్రైవర్ ముఖంలో చెమటలు పడుతున్నాయి. పొలిమేరకు అతి చేరువలో ఉన్నాడు. ఉన్నట్టుండి ట్రాక్టర్ వెనక టైరు పేలింది. లోడ్లో ఉన్న ట్రాక్టర్ కావడంతో ట్రాక్టర్ కంట్రోల్ చేయడం కుదరక ట్రాక్టర్ తిరగబడింది. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయాన్నే ఈ విషయం తెలిసిన గ్రామస్తులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఊరంతా సప్పగా మారిపోయింది. అందరి ఇండ్లలోనూ భోజనాలు చేయకుండా ఆ విషయాన్నే తలుచుకుని బాధపడుతున్నారు. ఈ ప్రమాద సంఘటన వాళ్లకు కొత్తేమీ కాదు. ఇలా చాలాసార్లు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే రాత్రైతే చాలామంది ట్రాక్టర్లోకి లోడు ఎత్తడానికి వెళ్లరు. ఇంకా మరికొందరు అయితే ఇవేమీ లెక్క చేయకుండా పగలైతే ఆర్టీఓ కట్టాలి, రాత్రి అయితే ఆర్టీఓ కట్టవలసిన అవసరం ఉండదని దొంగగా లోడ్ చేసుకుని వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ఊరిలోని వాళ్ళందరూ ఒకరోజు రచ్చబండ దగ్గర సమావేశమయ్యి పొలిమేర దగ్గర ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పటి వరకు చాలామంది ప్రాణాలు పోయాయి. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో అని భయం వేస్తుంది. దీనికి ఈ ఊరి పెద్ద మనుషులు ఒక మంచి పరిష్కారం ఆలోచించాలి. లేదంటే మేము అందరం గనులకు వెళ్ళము అని ఊరి ప్రజలు అందరూ కలిసికట్టుగా ఏకకంఠంతో అవును వెళ్ళము అని అన్నారు. ఆ ఊరి పెద్ద మనుషులందరూ కలుసుకుని ఒక స్వామీజీని పిలిపించి ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని వెళ్ళగొడదామని అందరూ అనుకుని ఇంటికి వెళ్ళారు. చుట్టుపక్కల గ్రామాలలో ఒక మంచి స్వామీజీ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఒకచోట చెట్టు కింద స్వామీజీ కూర్చుని ఉన్నాడు. పెద్ద మనుషులందరూ కలుసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ అని పిలిచేలోపు ఆ స్వామీజీ గట్టిగా, నాకు తెలుసు నాయనా, మీ ఊరికి పట్టిన ఆ రాక్షసి పీడ విరగడ చెయ్యాలి కదా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, అవును స్వామీజీ, ఊరిలో పొలిమేర దగ్గర చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందరూ ఒకేలా చనిపోతున్నారు. దీనికి అంతమనేది లేదా స్వామీజీ అని అడిగారు ఆ పెద్ద మనుషులు. అప్పుడు ఆ స్వామీజీ, నేను అమావాస్య రోజు మీ ఊరికి వచ్చి సమస్య తెలుసుకుని దాని పీడ విరగడ చేస్తాను. మీరు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళండి. అమావాస్య రోజు నేనే
మీ ఊరికి వస్తాను. ఆ రోజు ఎవరు ట్రాక్టర్ లోడ్ చెయ్యొద్దని చెప్పండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు స్వామీజీ. ఆ పెద్ద మనుషులు తమ ఊరికి ఇంక మంచి రోజులు వస్తాయని సంతోషంగా వెళ్ళారు. అమావాస్య వచ్చింది. ఆ రోజు ఆదివారం కూడా. అందరూ పెద్ద మనుషులు చెప్పిన విధంగానే ఇంటి దగ్గరే ఉన్నారు. సాయంత్రం 6:30 అవుతుంది. పెద్ద మనుషులు స్వామీజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఊరిలో కొంతమంది ఆవారాగాళ్ళు డబ్బులకు ఆశపడి ఆదివారం ఆర్టీఓ కట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మనం ట్రాక్టర్ లోడు ఎత్తుకుని వద్దాం అని ఆ నలుగురు కలుసుకుని బండల గనిలోకి వెళ్ళారు. బండలు ఎత్తుకుని ఊరిలోకి వచ్చారు. ట్రాక్టర్ డ్రైవర్ తప్ప మిగిలిన వాళ్ళు ఊరిలో దిగి దొంగగా ఇంటికి వెళ్ళిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడే 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొద్దిసేపు తర్వాత బండలలోడు ఉన్న ట్రాక్టర్ను వేసుకుని ముందుకు కదిలాడు. ఊరిని దాటి వెళుతున్నాడు. అయితే ఆ ఊరి పెద్ద మనుషులకు కొంతమంది ద్వారా ఇలా గనులలోకి వెళ్ళి లోడ్ ఎత్తుకుని ఊరిని దాటి వెళుతున్నాడని తెలుసుకుని వాళ్ళు ఆ ట్రాక్టర్ని ఆపడానికి ఎవరికి దొరికిన దారుల్లో వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది బైకుల్లో, కొంతమంది జీపుల్లో వెళ్తున్నారు. ఆ ట్రాక్టర్ పొలిమేర దగ్గరగా పోతుంది. ఆ ట్రాక్టర్ డ్రైవర్కి ఎక్కడో ఏదో జరుగుతుంది అని చిన్న సందేహం వచ్చింది. అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ రోజు అమావాస్య అవడంతో చుట్టూ చీకటి ఆవరించుకుని ఉంది. చుట్టూ చూశాడు. అరణ్య ప్రాంతం అవడంతో చెట్లు గాలికి కదులుతున్నాయి. ఎటు చూసినా నిశ్శబ్దం ఆవరించి ఉంది. పొలిమేర దగ్గరకు రాబోతున్నాడు. అతనిలో భయం ఎక్కువైపోయింది. మరోపక్క ఈ ట్రాక్టర్ని ఆపడానికి ఊరిలో వాళ్ళు వస్తున్నారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ముందుకు పోతున్నాడు. పొలిమేరకు 1 నిమిషం దూరంలో ఉన్నాడు. అప్పుడే పెద్ద సౌండు. ట్రాక్టర్ వెనకాల చక్రం పగిలిపోయింది. అయితే ఆ ట్రాక్టర్ డ్రైవర్ చలాకీగా ట్రాక్టర్ నుంచి దూకేశాడు. ఆ ట్రాక్టర్ కొంచెం ముందుకు పోయి తిరగబడింది. ఆ డ్రైవర్కి ఏం జరుగుతుందో కొంచెం సేపు అర్థం కాలేదు. అలానే చూస్తూ ఉండిపోయాడు. చుట్టూ చీకటి ఉన్నా ఏదో తెల్లని ఆకారం అతని వైపు వస్తుంది. మొదట్లో మసకగా ఉన్నది. అది దగ్గరకొచ్చే కొద్దీ ఎవరో ఆడమనిషి ఆకారంలో వస్తుంది. కండ్లు నులుముకొని చూశాడు. ఎదురుగా చాలా భయంకరంగా జుట్టు విరబోసుకుని పెద్దగా నవ్వుతూ అహహహా నవ్వుతూ నువ్వు ఎలా తప్పించుకుంటావు నా నుంచి అని తన చెయ్యి అతని మీద వెయ్యబోతూ ఉంటే అప్పుడే స్వామీజీ వచ్చాడు. దాని మీద గంగాజలం వేశాడు. అది కోపంతో విర్రవీగి ఎవర్రా మీరు నన్ను అడ్డుకునేది అని పెద్దగా నవ్వుతూ తన శక్తినంతా కూడగట్టుకుని పెద్ద గాలి వచ్చేలా చేసింది. ఆ గాలిలో వాళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. స్వామీజీ ఒక మంత్రం చదివి అంతా మామూలు వచ్చేలా చేశాడు. ఇక ఆ దెయ్యం ఇది చూసి వాణ్ణి ఎలాగైనా చంపాలి అని వాణ్ణి తన శక్తితో గొంతు పట్టుకుని అలా గాలిలోకి లేపింది. స్వామీజీ పెద్ద మంత్రం చదివి ఆ దెయ్యాన్ని ఒక సీసాలో బంధించాడు. ఇంతలో ఆ ఊరి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అందరి ముందు ఆ దెయ్యాన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. నువ్వు ఎవరు? నీకు ఏం కావాలి అని. మొదట్లో అది చెప్పడానికి నిరాకరించినా నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పుకొచ్చింది. ఇక ఆ దెయ్యం ఎవరు? అలా ఎందుకు దెయ్యంగా మారవలసి వచ్చింది? డ్రైవర్నే ఎందుకు చంపుతుంది? ఆ దెయ్యం కథ ఏంటి అన్నది మరొక వీడియోలో తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.